ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోయే పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఆ, దేవుని సిలువలో 7 మాటల ద్వారా మొదటి మాట మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు రెండవ మాట నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగం లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పరదైసు అనే మాట మనం వింటాం. దాన్నే పరమానంద నివాసం అని కూడా అంటాం. దీన్ని ఎవరి విషయంలో చెప్పారు, ఏ విషయంలో మనం ఆయనతో ఉండడానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయం ద్వారా ఈయన రెండో మాట పలికారు, ఎవరికి చెప్తున్నారు, ఆ విషయం ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే మాటను మనం ఫస్ట్ గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆయన, ఎందుకు అది మనం గమనించాలి. వానితో, ఎవరు ఆ మనిషి అది గమనించుకోవాలి. నేడు అంటే ఈరోజు, ఈ దినం, ఈ సమయం, ఈ గంట, ఈ క్షణం, ఈ నిమిషం ఆయన ఏం చెప్పారు? నీవు అంటే ఎవరో ఉన్నారు అక్కడ, నాతో అంటే దేవునితో కూడా, నాతో పాటుగా పరదైసులో ఉందువని. పరదైసు అంటే ఆయన తన నివాసాన్ని రమ్మని, నాతో ఉంటావని ఎవరికో ఒక పర్సన్కి చెప్తున్నారు. నిశ్చయముగా అంటే షూర్గా, ఖచ్చితంగా, ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమే నాతో పాటు కూడా నువ్వు ఉంటావని నీతో చెప్పుచున్నాను నిన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఏదైనా ఒక సందర్భంలో మనం ఎవరికైనా ఒక మాట ఇస్తే అది ఇమ్మీడియట్గా దానిని మనం నెరవేర్చే విధంగా ఉండడం కోసం మనకి ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన నోట నుంచి ఒక మాట ఏదైనా మనం ఒకటి వస్తే ఆ మాటకి మనం కట్టుబడి కంపల్సరీ దాన్ని నెరవేర్చే విధంగా మన జీవితాల్లో కూడా మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎందుకు, దేనికి, ఏంటి అనేది మనం మన జీవితాల్లో జరిగే పనులు బట్టి దాన్ని మనం నిశ్చయించుకోవాలి. అంటే ఎవరికైనా మనం ఒక మాట మనం ఇస్తే ఆ మాటని మనతో పాటు కూడా తీసుకుని వెళ్ళి దాన్ని అమలు పరిచే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, 42వ వచనం చదువుదాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన చూచి, ఇక్కడ యేసు ప్రభు వారిని చూస్తున్నాడు ఎవడో ఒక పర్సను. ఆ పర్సన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ రెండో మాట ద్వారా. ఆ పర్సన్ ఏంటి? నీవు, నీ రాజ్యము అంటే నీ రాజ్యం అనేది ఏంటి? ఆయన పరదైసు, ఆయన నివాసంలో వచ్చునప్పుడు నన్ను అంటే నేను జ్ఞాపకము చేసుకోమనేను. అంటే అక్కడ ఎవరో ఒక పర్సన్ ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తూ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. ఎవరు ఆ పర్సను? ఎందుకు ఆయన చూస్తున్నాడు? ఏంటి ఆ విషయం గురించి, ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోమన్నారనేది మళ్ళీ ఇంకొక వచనానికి వెళ్దాం. 41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూస్తున్నాడు. చూసి ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన, అంటే వాళ్ళు ఏదో ఒక తగిన ఫలాన్ని పొందుచున్నారు. అంటే వాళ్ళు ఏదో చేసిన నేరానికి తగిన ఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఆ తప్పిదం చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. అదే కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయన అంటే యేసుప్రభు వారు ఏ తప్పిదం చేయలేదు. ఒక తప్పు అక్కడ ఏదో జరిగింది, ఆ తప్పుకి వీళ్ళు సరైనలు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తప్పుని
యేసుప్రభు వారు చెయ్యలేదు అని వాళ్ళ మనస్సాక్షికి ఒక్క పర్సన్కి అది అక్కడ జ్ఞానోదయమైంది దేవుని బిడ్డలారా. అంటే మనకైతే అంటే అక్కడ ఎవరో ఇంకొక మనిషి కూడా ఉన్నారు. ఆ మనిషి మనకైతే అని అంటే అక్కడ ఇద్దరున్నారు కాబట్టే లేకపోతే ముగ్గురున్నారు కాబట్టే అది మనము అని అక్కడ సంబోధించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే, ఎవరైనా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు మనం తప్పు ఏదైతే చేస్తున్నామో దాన్ని ఒప్పుకోవడం అనేది ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. అంటే మనము చేసిన వాటికి అంటే నేను చేసిన నేరానికి నాకు ఈ శిక్ష తగిన ఫలమే మనము పొందుచున్నాము, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం నలుగురు కూడుకునేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటున్నప్పుడు మన మాట ఎలా ఉండాలి అంటే, ఎవరైతే తప్పు చేయలేదని మన మనస్సాక్షికి అనిపిస్తుందో ఆ మనస్సాక్షి ద్వారా మనం అక్కడ నిజాయితీగా తప్పు చేయలేదు అని చెప్పాలి. అంటే ఇక్కడ మనం యేసుప్రభు వారు మాటల ద్వారా మనం గమనించుకుంటే అక్కడ జరగబోయే సిచ్యువేషన్ని అందులో ఒక అతను ఏం చెప్పబోతున్నారంటే, ఈయన ఏ తప్పు చెయ్యలేదు అంటే అక్కడ ఒక నిజంగా చెప్పాలంటే దేవుని కోసం అతను ఏదో స్టాండ్ ఖచ్చితంగా తీసుకున్నారు. అంటే ఆ స్టాండ్ ఎలాంటిదంటే నిజంగా ఈయన తప్పు చెయ్యలేదని అక్కడ నమ్ముతున్నాడు. ఆ పర్సన్ ఎవరు, అసలు ఆ పర్సన్ ఎందుకు నమ్ముతున్నాడు, ఏ విషయంలో ఆయన నమ్ముతున్నారు, ఎందుకు తప్పు చేయలేదని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చూసాం, ఆయన చూచి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని అడిగాడు ఫస్ట్. ఇప్పుడేం చేశారు, మనం చేసాం, మనకి ఇది తగిన ఫలంగా మనం అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పర్సన్స్ ఎవరు, ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు నువ్వు నాతో నిశ్చయముగా పరదైసులో ఉండు అని చెప్పుచున్నాను నేను అనే మాట చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. ఎవరో అక్కడ ఇద్దరున్నారు, ఆ ఇద్దరిలో రెండవ వాడు వాణ్ణి గద్దించాడు, నువ్వు నేను తప్పు చేశాము కనుక ఈ శిక్షా విధిలో మనం ఉన్నాము, మనం దీనికి తగిన ఫలమే పొందుతున్నాము, నీకు దేవుడంటే భయం లేదా, నువ్వు చేసింది పాపమని నీకు ఇంకా తెలియట్లేదా, నువ్వు చేసింది తప్పని నీకు అర్థం అవ్వట్లేదా అని రెండో వాడు వాడికి సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఆ రెండో వాడు సమాధానం చెప్పినప్పుడు దేవుని చూచి ఆ రెండో వాడు ఏమడిగాడంటే, ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఏంటి వచ్చింది అంటే, అక్కడ ఇద్దరు ఉన్నారని మనకు అర్థమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఇద్దరిలో ఒక పర్సన్, ఒక వ్యక్తి ఆయన చూచి మాట్లాడుతున్నారు. ఏమని, ఒక పర్సన్ ఏమో గద్దించాడు, నువ్వు దేవునికి భయపడట్లేదు, నువ్వు దేవునికి భయపడవా, నువ్వు శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు భయపడట్లేదు అని అన్నాడు. అన్న వెంటనే ఆయన రెండో వాడు ఏమని గద్దించాడంటే, నువ్వు అదే శిక్ష అనుభవిస్తున్నావు అని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకి న్యాయమే, మనం చేసిన దానికి ఇది మనకి తగిన ప్రతిఫలం మనం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. ఆయన చూచి, యేసు నీవు నా రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అంటే రెండో వాడిని గద్దించినప్పుడు వాడు వినలేదని, వాడు వింటే విన్నాడో నేను మాత్రం ఆయనతోటే వెళ్ళాలి అని ఆ రెండో వాడు నిశ్చయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎవడు వస్తాడా క్రీస్తు జీవితంలోకి, ఎవడు రాడా అనేది మనం చూడకూడదు. మన జీవితాల్ని సరిదిద్దుకునే మాటని ఇక్కడ మనకు అనుగుణంగా మనం మార్చుకోగలిగితే, అంటే మన జీవితాలకి ఇది అవసరం అని మనం మార్చుకోవాలి. అలాంటి అవసరం ఏంటి అంటే, ఆయనతో పాటు మనం ఉండాలి. నేను తప్పు చేశానని మనం ఒప్పుకోవాలి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని మాటను మనం దేవుణ్ణి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడగాలి. అంటే మన తప్పుని మనం తెలుసుకుని మన శిక్షని మనం అనుభవిస్తున్నప్పుడు మనకి చివరి నిమిషాల్లో కూడా ఆ పశ్చాత్తాపం అనేది మనలో కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, చేసినంతకాలం తప్పు చేసి దేవుణ్ణి తెలుసుకుని మనం మారడం ఒక ఎత్తు అయితే, దేవుణ్ణి తెలిసిన తర్వాత కూడా మనం తప్పు చేయడం అనేది ఇంకొక విషయం.
రెండు విషయాలకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని తెలియనప్పుడు వాళ్ళు దేవుడి గురించి తెలుసుకుని చివరి క్షణాల్లో దేవుడితో నడవాలని ఆ రెండవ వాడు నిశ్చయించుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, చివరి క్షణాల్లో తెలుసుకున్నాడు. కానీ మనం మన జీవితాలకు అనుగుణంగా తీసుకుంటే మనం ప్రతిరోజు దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాం. కానీ మనము అది శిక్షా విధిలో మనం కూడా ఆయన్ని వెంట ఉంటున్నాం. కానీ మనం కూడా అదే శిక్షా విధిలో ఇప్పుడు బతుకుతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన మాటల్ని ఏది కూడా మనం ఫాలో అవ్వట్లేదు. మనం దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా మనం ఇంకా 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 తప్పులు శిక్షలో మనం ఇంకా చేస్తూనే ఉంటున్నాం. కానీ మన చివరి నిమిషాల్లో కూడా దేవుణ్ణి గుర్తించి దేవుడి మీద ఆధారపడి జీవించాల్సిన టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను లెక్క చేస్తాడా అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం తెలిసి తప్పు చేస్తున్నాం. ఆ టైంలో ఆ శిక్షా విధిలో ఆ పర్సన్కి ఆ మారు మనస్సు పొంది దేవుడిని నేను తప్పు నువ్వు చేయలేదు, నేను తప్పు చేశాను, అందుకే మేము అనుభవిస్తున్నామని ఆ చివరి క్షణాల్లో ఆ రెండవ వాడు గద్దించి మరి ఆ విషయాన్ని దేవునికితో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓకే, ఇప్పుడు ఆ ఇద్దరు కూడా ఎందుకు అక్కడ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. 39వ మాట చూద్దాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఒకడు కాముగా ఉన్నాడు, రెండో వాడు ఏం చేస్తున్నాడంటే రెచ్చగొడుతున్నాడు. చూడండి, రెచ్చగొడుతున్నాడు అంటే ఆ దేవునిని పరీక్షిస్తున్నాడు ఆ టైంలో కూడా. అంటే మనం చచ్చిపోయేటప్పుడు కూడా మనం మన జీవితాల్ని దేవుణ్ణి ఎప్పుడు కూడా పరీక్షించకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా రక్షించు, నువ్వు కాపాడుకో, లేకపోతే నువ్వు నన్ను కాపాడు, ఇలాంటి మాటలు మనకి వ్యక్తిగతంగా మన జీవితాలకు అనుగుణంగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోనుము, మమ్మును కూడా రక్షించమని. వాడికి పశ్చాత్తాపం అనేది రాకుండా దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు. నేను తప్పు చేస్తున్నా, ఈ వాక్యాన్ని మన జీవితాల్లోకి అనుగుణంగా మన జీవితానికి పెట్టుకుంటే మనం ఏం అడుగుతాం జీవితంలో అంటే, ప్రభువా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నన్ను రక్షించు, నా భారం నీదే, నాదంతా నీదే, నువ్వు రక్షించకపోతే నేను ఏమైపోతానో, నువ్వు రక్షిస్తే నేను బతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడతావా కాపాడు, కాపాడకపోతే నీ ఇష్టం మరి అని మనం దేవునికి బెదిరింపులు ప్రార్థనలు అనేది చేస్తాం చాలామంది. అది వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, కానీ మనం దేవునితో ఏం మాట్లాడతామంటే బెదిరింపుల ప్రార్థనలకే చేస్తాం. ఆల్మోస్ట్ దేన మనసుతో మనం ప్రార్థన చెయ్యం. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నేను ఈ తప్పు చేస్తున్నానని మనం ఒప్పుకోం, అలాంటి ప్రార్థన మనం అడగం. మనం ఏం చేస్తామంటే అందరం పాపలమే అని మాట్లాడతాం, అందరూ పాపల గురించే మాట్లాడతాం, కానీ మన తప్పును మనం తెలుసుకోము. మన మాటల ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఫస్ట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పాపాలనే ఆయన ఒప్పుకోవాలి. ముందు నువ్వు పాపం చేసావని ఒప్పుకోవాలంటే నువ్వు దేని స్థితిలో ఆయన అడగాలి, చెప్పాలి ఆయనకి, అవును ప్రభువా నేను పాపమే చేశాను, నేను పాపపు బతుకులోనే బతుకుతున్నాను అని మనం చెప్పాలి తప్ప, నేను పాపం చేశాను కదా నువ్వు బతికించేయి, నేను పాపం చేశాను కదా నా ప్రార్థన విను నువ్వు, నేను పాపం చేశాను కదా అనేది ఎప్పటికీ కూడా ప్రార్థన వినడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా దేవుడు గురించి ఒక నేరస్తుడు దీన్ని ఆల్మోస్ట్ ఏమనాలి అంటే దేవుని గురించి అవగాహన లేని వ్యక్తి మాట్లాడుతున్నాడని మనం అనుకోవాలి. అంటే ఆ నేరస్తుడు ఆ టైంలో కూడా దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించు. ఆ టైంలో కూడా నువ్వు రక్షించుకునేది ఎలా ఉందంటే, మన అందరం దొంగలం, నువ్వు తాళం చేయి దొరికితే నన్ను కూడా తీసుకెళ్ళిపో, నీకు తాళం చేయి దొరకకపోతే మేము కూడా నీతో పాటే చచ్చిపోతాం అన్నట్టు. మనం చూడండి, ఏదైనా ఒక అవకాశం మనకు దొరికినప్పుడు, అక్కడ నలుగురు ఉన్నప్పుడు, మనకు అది ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోలేనప్పుడు ఎవరో ఒకళ్ళు మనకి సహాయంగా అక్కడికి వచ్చినప్పుడు మనం ఏమంటామంటే, ఒరే నీతో పాటు కూడా నన్ను కూడా తీసుకెళ్ళిపోరా, నేను ఇదేదో ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందిరా, నీతో పాటు కూడా నన్ను కూడా తీసుకెళ్ళిపోరా అంటాం. కానీ ఆ గొడవ జరిగింది ఎవరో ఆడే చేశాడు, కానీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎవరిని వాడుకుంటున్నాడు?
ఎవరో అమాయకుడు ఎవరో ఒకళ్ళు వస్తారు పాపం ఆ టైంకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒరే నువ్వు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందిరా, నువ్వు కూడా నన్ను తీసుకెళ్ళిపో అనే మాట్లాడతాం మనం. మన జీవితాలకి ఎప్పుడు కూడా దేవుడు కరెక్ట్గా వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు మన బతకడానికి, కానీ మనం ఫాలో అవ్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చూడండి, మనం మారాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని మనం ఒప్పుకోవాలి. ఆ పర్సనే దేవుణ్ణి అడగాలి. ఆ తప్పు ఒప్పుకొని మనం ఏదైతే చేసామో దాన్నే ఒప్పుకోవాలి, కానీ దేవుణ్ణి పరీక్షించకూడదు. దేవుడి మాటల్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే దేవుడికి ఆ నేరస్తుల్లో ఎవరైతే ఇద్దరు ఉన్నారో అందులో ఒకడు ఆయన్ని దూషించి ఆయన్ని క్రీస్తువు కదా, అంటే నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకోమని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో వాడేమో ఆయన్ని గద్దిస్తున్నాడు ఇక్కడ. ఏమని, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీకు దేవుడంటే భయం లేదా, నువ్వు ఆయన్నే దూషిస్తున్నావు, ఆయన్నే రక్షించమంటున్నావు, మనం తప్పు చేసాంరా, మనం పాపం చేసాము, నువ్వు మళ్ళీ ఎలా రక్షించమంటున్నావు ఆయన్ని, అలాగ నువ్వు ఆయన్ని దూషించి రక్షించమని అడుగుతున్నావు, ఇది ఎక్కడ అన్యాయం రా అని రెండో వాడు వాడిని గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరైతే ఈ పాపపు శిక్షా విధిలో ఎవరైతే మన ముందు ఉంటున్నారో మనం కూడా అది పాపం రా, తప్పురా, వద్దురా, అలా చెయ్యొద్దురా అని ఈ వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం నేర్చుకుని ఎదుటి వాళ్ళకి మనం ఆ పాపం మన కళ్ళ ముందు గనక ఏమన్నా జరిగితే వాడు పాపపు మార్గాల్లో నడుచుకుంటే మనం వాడికి చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒరే నువ్వు పాపంలో ఉన్నావురా, పాపం చెయ్యొద్దురా, మన దేవుడు పాపాన్ని ఎంకరేజ్ చెయ్యట్లేదురా, పాపపుని నువ్వు ఏదైనా పాపం చేస్తే నిన్ను క్షమించమని అడగమంటున్నాడు రా, నువ్వు అడుగురా దేవుణ్ణి, మాట్లాడు దేవుడితోటి, నువ్వు మాట్లాడితే నీ పాపంలో నుంచి నిన్ను రక్షించి నీ జీవితానికి ఒక అర్థం ఇస్తాడురా, మనం క్రీస్తు జీవితంలో బతుకుతున్నామని మనం చెప్పగలగాలి. ప్రతి ఒక్కళ్ళకే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో పాటు మనం కూడా నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట చూడొచ్చు, నేరస్తుడు వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఆ తప్పుకు ఆ శిక్ష అనుభవిస్తున్నారు, కానీ రెండవ వాడు నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు, మనకి ఇది తగిన ఫలమే అని, మనకి ఇది తగిన ప్రతిఫలమే అని ఒక నేరస్తుడు ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా తప్పును ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా దేవుడు ఎంత దీన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా రక్షిస్తాడు. ఆ పాపపు మార్గంలో ఒప్పుకుని మనం ఆ పాపపు జోలికి వెళ్ళకపోతే దేవుడు మనల్ని ఎంతగా రక్షిస్తాడనేది ఈ మాట ద్వారా మనల్ని పరిశీలన చేసుకుని మనం కూడా అలాంటి పాపపు మార్గాల్లో వెళ్లకుండా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ వాడు వాడిని గద్దించి చెప్పాడు. అలాగే రెండవ వాడు ఇది మనకి న్యాయమే అన్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాడు, మనం తప్పిదం చేసాము, ఆయన తప్పిదం చేయలేదని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన చూసి నీవు రాజ్యంలోకి, అంటే ఒకడు మారాడు, ఆ తప్పును ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు దేవుడు అందుకు అంటే తనలో పశ్చాత్తాపం కలిగిందనే నమ్మకం దేవుడికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి గట్టిగా మనం స్తోత్రం చెల్లించాలి ఒక్క విషయంలో కూడా. అంటే ఆ రెండవ వాడు ఏదైతే ఒప్పుకున్నాడో పాపాన్ని, ఆ పాపం ద్వారా దేవుడు ఆయన్ని నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితాలు కూడా పాపపు మార్గాల్లో మనం కనుక ఉండిపోతే ఆ శిక్షా విధిలో మనం ఇంకా కూడా అలాగే నలిగిపోయి మన జీవితాలను ఇంకా కూడా దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా మనం ఇంకా అలాంటి పాప మార్గాల్లో నడుచుకుంటే, దినదినం ప్రతిరోజు ప్రార్థన చేసేసి మన దేవుడికి ఇంకా మనం పాపపు మార్గాల్ని మనలో కప్పేసుకుని దేవుణ్ణి ఇంకా బతిమాలడానికి మనం ట్రై చేస్తున్నామో అలాంటి మార్గాల్ని మనం అనుసరించొద్దు. ప్రార్థనలో దేన మనస్త స్థితిలో ఉండాలి. మనం ప్రార్థన దేవుడికి అది మహిమకరంగా ఉండాలి. మన పాపం ద్వారా మనం ఆయన్ని మహిమ కలిగేలాగా, మన పాపాలని కడగబడేలాగా ఆయన్ని మనం మహిమకరంగా మనల్లో ఆరాధించుకోవాలి. మన పాపాలతో ద్వారా ఆయన్ని మహిమ కలగాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి పాపాల్లో ఏదైతే చేస్తున్నామో ఆ పాపాల ద్వారా మనం ఒప్పుకోవాలి. అలాంటి ప్రార్థనలో మనం ఉంటున్నప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు, ఆ ప్రార్థన దేవుడు తీసుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని ఒప్పుకున్న తర్వాతే అలాంటి పాపం మళ్ళీ చేయకుండా ఉండడం కోసం దేవుడు అలాంటి మరణపు అంచుల్లో కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే వేలాడదీయబడి నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులకి సమయాన్ని ఇచ్చారు. ఆ సమయం ద్వారా ఒకడు మార్పు చెందాడు. ఆ మార్పు చెంది పశ్చాత్తాపం పడ్డాడు. పశ్చాత్తాపం పడి దేవుణ్ణి దేవుడుగా నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప మాట ద్వారా మనం దేవుడికి ఇంతకన్నా గొప్ప మన జీవితాలకి ఏమిస్తాం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు దీవించి ప్రతి ఒక్కరికి కూడా మార్పు చెంది ఆయనలో మనం జీవించగలిగి మన పాపపు మార్గాల్ని మనం ఒప్పుకోగలిగితే నిజమైన రక్షణలో మనం ఉంటాం, దేవునిలో మనం ఉంటాం, దేవుని ద్వారా మనం నడుస్తాం, దేవునితో పాటు మనం ఉంటాం. ఆయన మనతో పాటు ఉంటాడు. ఆయన మనందరికీ తోడయుండి సహాయం చేయునుగాక. ఈ మాట, రెండో మాట అందరికీ ఏంటి అంటే, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఉదయకాల సమయాన్ని ప్రభువా మీ గొప్ప వాక్యంతో ప్రభువా మేము పాపపు మార్గంలో నడుచుకోకుండా ప్రభువా నీ మాట ద్వారా ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రభువా మేమందరం కూడా ప్రభువా ఈరోజు ఈ మాట ద్వారా నేడే ఈ క్షణమే ప్రభువా మా పాపాలన్నిటినీ కూడా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. అలాగే నాతో పాటు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువా ఒప్పుకుంటారు ప్రభువా. ఒప్పుకుని ప్రభువా నీ జీవితానికి ఇంకా మేము నేను ఏదైనా కూడా తప్పిదం చేసినట్లయితే ప్రభువా నీ నా పాపపు మార్గాల్లో ప్రభువా నేను నడవకుండా ప్రభువా నువ్వు మార్చుకునే మాటల ద్వారా ప్రభువా నేను ఇంకనూ ఏదైనా తప్పు చేస్తే ప్రభువా నన్ను క్షమించమని ప్రభువా, నా పాపాలన్నింటినీ కూడా నీ దగ్గర నీ పరిశుద్ధాత్మ ద్వారా కడగమని ప్రభువా. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క జీవితానికి కూడా ప్రభువా సహాయం దయచేయమని, అలాగే ఈ మాటల ద్వారా ప్రభువా నేను కూడా ప్రభువా దేన స్థితిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నా ప్రార్థన ఆలకించమని, నీ పాపాల ద్వారా వెళ్ళకుండా ప్రభువా పాపపు మార్గంలో నడవకుండా ప్రభువా పాపపు మార్గాల్లో నుంచోకుండా ప్రభువా నాతో పాటు కూడా నా ఈ వాక్య మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా దయచేయమని, అలాగే సహాయం చేయమని, ప్రార్థనా శక్తిని ఇమ్మని, వాళ్ళు ఇంకనూ మార్పు చెంది ప్రభువా వాళ్ళు కూడా వాళ్ళ పాపాన్ని ఒప్పుకుని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ప్రభువా ఎవరైతే జాగ్రత్త స్థితిలో ఉన్నారో ప్రభువా, ఎవరైతే అలాంటి బతుకులు బతుకుతున్నారో ప్రభువా, అలాంటి జీవితాలని వాళ్ళకి ఉన్నారో ప్రభువా ఇంకను వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా వాళ్ళని నిలబెట్టమని, ఇంకను కూడా ప్రతి ఒక్క సంఘాల్లో బిడ్డలను కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా వాళ్ళని తీర్చిదిద్దమని, ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిమ పొందారని ప్రభువా మీ మాటల ద్వారా మేము నేర్చుకుని మా జీవితానికి ఒక అర్థం చెప్పుకునే విధంగా ప్రభువా ఇంకను ఏదైనా మేము తెలియని పాపం ద్వారా ఇంకను కూడా కూరుకుపోయి ఉంటే ప్రభువా ఈ ప్రార్థన అంతటినీ ఆలకించి ప్రభువా మాకు ప్రార్థన శక్తిని ఇచ్చి మాకు దయచేయమని, అలాగే ప్రార్థనా శక్తి ద్వారా మేమందరం మారు మనస్సు పొంది ఇంకనూ నీ రక్షణలో ఎదగడానికి సహాయం చేయమని, ఈ కొద్ది మాటల ద్వారా మీ పాదాల సంధికి చేర్చుకుంటారని, మేము కూడా మీతో పాటు ప్రభువా నీ దగ్గరగా ప్రభువా పరదేశంలో ఉండడానికి మా సహాయం చేయమని, ఈ మాటల ద్వారా మాకు కూడా మాట్లాడమని, ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరే మహిమ పొందుకున్నారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.